श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ప్రేమస్వరూపులారా, పవిత్రమైనటువంటి భజగోవింద శ్లోకములను, అందులో మొదటి శ్లోకాన్ని ఈరోజు మనం మననం చేసుకుందాం. శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి కుమారు భజగోవింద శ్లోకాల గురించి ప్రవచనం చేయమని అడిగారు. వారి ఆశీర్వాద బలంతో ఈరోజు ఒక్క శ్లోకాన్ని మాత్రం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సందర్భాన్ని వివరిద్దాం. పవిత్రమైనటువంటి కాశీ పుణ్యక్షేత్రంలో 2,500 సంవత్సరాల పూర్వం సాక్షాత్ దక్షిణామూర్తియే శంకరులుగా అవతరించిన విషయం మనందరికీ తెలుసు. ఆ యొక్క కాశీ క్షేత్రంలో ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు తమ శిష్యులతో కలిసి గంగానది స్నానానికి వెళ్తున్నారు. సమీపంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు అక్కడ కూర్చొని ఒక వ్యాకరణ సూత్రాన్ని వల్లవేస్తున్నాడు అన్నమాట. శంకర్లు దాన్ని విని అలా ముందుకు వెళ్ళారు. వెళ్ళి శిష్యులతో పాటు గంగా స్నానం ఆచరించి నిత్యానుష్ఠానాలు నెరవేర్చుకొని అలా మెటికలు వెక్కి వస్తూ ఉన్నారు. ఆయన ఎంతో శ్రద్ధగా మరలా అదే యొక్క వ్యాకరణ సూత్రాన్ని వల్లవేస్తున్నాడు అన్నమాట. అదేంటది? ఢుక్రుంకరణే ఢుక్రుంకరణే. శంకర్ల వారు అక్కడికి వెళ్ళి ఆ సందర్భంలో ఒక శ్లోకాన్ని అక్కడ మనకు వినిపించారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. ఓ బ్రాహ్మణుడా, నీవు ఈ వృద్ధాప్యంలో ఈ యొక్క వ్యాకరణ సూత్రాన్ని వల్లవేస్తున్నావు. దానివల్ల ఏం ప్రయోజనం నీకు? ఇది ఆపత్కాలంలో ఈ యొక్క వ్యాకరణ సూత్రం నిన్ను రక్షించదు అన్నాడు. వ్యాకరణ సూత్రాలు ఎప్పుడు పఠిస్తారు అనే విషయాన్ని మొదలు మనం చర్చించుకుంటే, వృద్ధాప్యంలో ఆయన దాన్ని కంఠపాఠం వేయడం సరినా అని మనకు అనిపిస్తుంది. కాశీనగరం పండితులకు చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఎందరో వేదాంత పండితులు అక్కడ వేదాలను అధ్యయనం చేసేటువంటి వారు. వేద విద్య మానవునికి మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది. వేద విద్య వలన సదసత్ వివేకం కలిగిస్తుంది.
ఆ వేద విద్యను అభ్యాసం చేయాలి అంటే దానికి అధికారం ఏమిటి? ముఖ్యంగా ఉపనయనం. ఉపనయనం 8 ఏళ్ల లోపల ఉపనయనం చేస్తారు. ఉపనయనం అయిన తర్వాత గురుకుల వాసం చేసి గురువుల వద్ద వేదాధ్యయనాన్ని, అది స్వశాఖ అధ్యయనాన్ని చేయాలి. గురు శుశ్రూషయా విద్యయా అన్నారు. ఒక వేదాన్ని మనం అభ్యాసం చేయాలంటే 12 ఏళ్ళు కావాలి. వేదాధ్యయనం స్వశాఖలో 12 ఏళ్ళు అధ్యయనం చేసిన తర్వాత షడంగాలు పూర్తి చేస్తారు. అవి ఏంటి అనగా శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, కల్పం, జ్యోతిషం అనేటువంటివి. ఈ యొక్క శిక్ష అనే దాని గురించి మనం తెలుసుకుందాం. దీంట్లో ఆంగ్లంలో చెప్పాలి అంటే ఫొనెటిక్స్ అంటారు, ఉచ్చారణ. ఈ సహాయక క్రమం శిక్షణ సంస్కృత వర్ణమాలలో ఉండేటువంటి ఉచ్చారణ ఎలా చేయాలి, ఏ పరిమాణంతో ఎలా ఒత్తి పలకాలి, దాని శ్రావ్యత ఎలా ఉండాలి, మరి వేద పారాయణ సమయంలో ఒక్కొక్క పదం ఎలా కలపాలి అనేటువంటి దానిపై నియమం పైన దృష్టి పెట్టడం. ఛందస్సు ఏ యొక్క పద్ధతిలో దాన్ని అభ్యాసం చేయాలి. వ్యాకరణం అనగా భాషా విశ్లేషణ, అంటే ఆలోచనలను సరిగ్గా వ్యక్తీకరించడానికి పదాలు మరియు వాక్యాల యొక్క ఖచ్చితమైన రూపాన్ని స్థాపించడానికి వ్యాకరణం మరియు భాషా విశ్లేషణ, వాటి యొక్క నియమాలపైన దృష్టి. 4వది నిరుక్తం, 5వది కల్పం, 6వది జ్యోతిష్యం. ఈ విధంగా వేదములను చక్కగా అభ్యాసం చేసిన తర్వాత సమావర్తనము అనేటువంటి సంస్కారం ఉంటుంది. దీన్ని సమవర్తనం అని కూడా అంటారు. బ్రహ్మచారి గురుకుల పాఠశాల నుండి వేదాధ్యయనమైన తర్వాత గురు సమీపంలో కూర్చుని వేద పారాయణ చేయాలి, తాను నేర్చుకున్నటువంటి దాన్ని. తర్వాత దానికి తగినటువంటి హోమం చేసి ఆ తర్వాత దాన్ని గురువుకు అప్పగించాలి. గురు దక్షిణను కూడా సమర్పించుకోవని స్నానం ఆచరించి గురువుగారు ఇచ్చేటి ఉపదేశాన్ని వినాలి. అంటే గృహస్థాశ్రమ ధర్మం స్వీకరించడానికి అతనికి అర్హత ఏర్పడుతుంది. అక్కడ గురువుగారు అతన్ని ఉద్దేశించి తైతరీయ ఉపనిషత్తు శిక్షావళిలో 11వ అనువాకంలో తెలిపారు. నీవెలా నీ జీవితంలో క్రమంగా ఉండాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను అతిథులు సత్కారం ఎలా చేయాలి, సమాజంలో నువ్వు ఎలా ఉండాలి, అనేక విషయాలు గురువు సముఖంలో, పెద్దల సమక్షంలో బోధించబడుతుంది. ఇంతటి క్రమం ఏదైతే ఉందో, ఒక వేదం నేర్చుకోవడానికి 12 ఏళ్ళు షడంగాలు నేర్చుకోవడం, ఈ విధంగా అయిన తర్వాత అతను పట్టభద్రుడు అనిపించుకుంటాడు. ఇప్పుడు మనం మాట్లాడేటువంటి ఒక వృద్ధుడు బ్రాహ్మణుడు ఉన్నాడు కదా, మరి ఏ అపేక్షతో ఆయన ఇవన్నీ జరపకనే, అక్కడ గురు సమ్ముఖము లేకుండానే ఏదో వ్యాకరణ సూత్రాన్ని పట్టుకుని వల్లు వేస్తూ నేర్చుకోవాలి, అధ్యయనం ప్రారంభించేటువంటి ఉద్దేశం మంచిదే, అయితే కాలం సరైంది కాదు అన్నారు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు. ప్రతిదానికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది. ఆ వృద్ధునికి సమీపించింది ఏంటి? వయస్సు మళ్ళింది, దేహం కృషిస్తూ ఉంది. మరి ఆ సందర్భంలో మనిషి ఏమిటిని అపేక్షించాలి అనగా దైవస్మరణ, మోక్షాన్ని అభిలషించాల్సి వస్తుంది. మరి ఆయన అది చేయకుండా
మరి ఏ అపేక్షతో నన్ను చేస్తున్నాడు అనే దానిపైన శ్రీవారు అతన్ని కరుణించి జ్ఞాపకం చేస్తున్నాడు. నాయనా, నీ ఉద్దేశము సఫలీకృతం కావాలంటే ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటువంటి చతుర్విధ పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ చతుర్విధ పురుషార్థాల్లో అత్యంత ప్రముఖమైనది మోక్షం. వేదాధ్యయనం చేసిన తర్వాత కర్మకాండ, తర్వాత జ్ఞానకాండ, తర్వాత ఉపాసన, ఇవన్నీ పద్ధతులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనం చేయాలి అంటే వయస్సు సహకరించాలి, సమయం సహకరించాలి. అందుకే ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు ఆయన్ని ఉద్దేశించి ఆయన్ని మేల్కొల్పుతున్నాడు. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖృంకరణే. ఓ పండితుడా, నీవేదైతే అనుకుంటున్నావో అది సఫలీకృతం కావాలి అంటే భగవంతుని వైపు నీవు మనసును మరల్చి ఉన్నాడు. భక్తి మార్గం సులభమైంది అతనికి. అందుకంటాడు నామస్మరణం ధన్యోపాయం. ఈ కలియుగంలో నామస్మరణం అత్యంత సులభమైనటువంటిది. నహి పశ్యామి భవతరణే రామహరే కృష్ణహరే అని మనం వింటూ ఉంటాం కదా. వృద్ధాప్యం వచ్చేసింది, నీ ఇంకా నాలుక పనిచేస్తుంది, అత్యంత శ్రద్ధతో నీవు భగవంతుని మొరపెట్టు, గోవింద నామ సంకీర్తన చెయ్యి అన్నారు. ఇక్కడ మనకి ఎంత సులభమైన మార్గాన్ని చూపిస్తున్నారంటే కలియుగంలో నామస్మరణం చాలా ప్రముఖమైనటువంటిది. అన్ని సాధనల కంటే అత్యంత సులభమైనది నామస్మరణ. నామస్మరణ అనేటువంటిది అన్ని యుగాలలో కూడా కలిగించిన సత్ఫలితాలను మనం పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు. ఉత్తమ కులంలో ఉన్నటువంటి వారు మనం ఇంతకుముందు చర్చించినటువంటి ఉపనయనాది సంస్కారాలు కలిగి గురువు దగ్గరికి వెళ్ళి స్వశాఖ అభ్యాసనం చేసి సమావర్తనం చేసి గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించి ధర్మార్థ కామమోక్షం సంపాదించే మార్గం ఒకవైపు ఉంటే, కేవలం నామ సంకీర్తన ద్వారా స్త్రీ బాల వృద్ధులు అందరికీ ఉపయోగపడేటువంటి ఉపాయాన్ని వేదవ్యాసులు వారు మనకు భాగవతంలో చాలా చక్కగా వివరించారు. జాతి లింగ భేదం లేకుండా అందరూ కూడా భగవన్నామస్మరణం చేస్తూ సులభంగా భగవత్ సాక్షాత్కారాన్ని పొందిందాన్ని మనం చూస్తున్నాం. అనేక సమయాల్లో నామస్మరణ వల్ల భగవంతుడు కరుణించి ఆపత్కాలంలో మనకు రక్షణ కలిగించినటువంటివి మన దృష్టాంతాలు అనేకం మనం చూడగలం. మహాభారతంలో దృష్టాంతంగా ద్రౌపదీదేవి దేవతల అంశంతో అవతరించినటువంటి జన్మించినటువంటి పంచ పాండవులు అక్కడ ఉన్నా దుష్టుడైన కౌరవ సభలో రక్షించేవారు ఎవరూ లేనటువంటి ఆ స్థితిలో ఆమె గోవింద నామస్మరణాన్ని జ్ఞాపకం చేసుకొని పరమాత్ముణ్ణి ప్రార్థిస్తుంది. కృష్ణ, హే యాదవ, హే గోవింద, హే మురారే అని పలికినప్పుడు భగవంతుడు వైకుంఠంలో ఉన్నాడు. పోతనామాతుడు రాస్తాడు, అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల అని. అలా భగవంతుడు వచ్చి ఆమెను రక్షించాడు. కావున మనం తప్పక నామస్మరణం చేసి భజగోవింద శ్లోకంలో ఆచార్యులు మనకిచ్చినటువంటి సందేశాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా భజగోవింద శ్లోకాలు స్మరించి దాని ద్వారా తద్రూపకంగా భగవత్ సాక్షాత్కారం పొందేటువంటి కరుణను మనకు సద్గురు కరుణించి నేను చెప్తూ ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా వినయపూర్వకంగా శ్రీగురుల చరణారవిందములకు సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర. హర హర శంకర, జయ జయ శంకర.